చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో అసలైన నాయకుడిని చూస్తున్నాము అని చెప్పేసి జనసేన కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇన్ని రోజుల పాటు నాయకుడు మీకు కనిపించలేదా అంటే అక్కడ కూడా ఒక చిన్న పాయింట్ ఉందన్నమాట. ఇన్ని రోజుల పాటు ఒక నాయకుడిగా అదేవిధంగా అందరికి కూడా ఒక గొప్ప తండ్రిలాగా వ్యవహరించారు జనసేన కార్యకర్తలు కావచ్చు అందరికి కూడా. కానీ ఇప్పుడు మాత్రం మేమందరికి కూడా స్టార్టింగ్ నుంచి కోరుకునేది ఏంటి, మీరు పొత్తులో ఉన్నారు, పొత్తు కోసం పనిచేస్తున్నారు, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నారు, ఇదంతా కూడా మేము కాదనట్లేదు, మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే మీ యొక్క పార్టీ క్యాడర్ని కూడా మీరు చూసుకోవాలి, సపరేట్గా మీ పార్టీ జనసేన పార్టీ యొక్క క్యాడర్ని కూడా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు మీరు కూడా సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా స్టార్టింగ్ నుంచి జనసేన కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఇదే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికల్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో స్పందిస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సరైన ఒక జనసేన నాయకుడిగా మీరు వ్యవహరిస్తున్నారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా ఏది చేసినా కూడా కూటమి ప్రభుత్వం కోసం అని చెప్పేసి, ఏది మాట్లాడినా కూడా కూటమి కోసం అని చెప్పేసి ఇప్పటికి కూడా కూటమి యొక్క ఒక ఏదైతే కట్టుబాట్లు ఉంటాయో వాటిని గౌరవిస్తూనే వాటికి కట్టుబడి ఉంటూనే ఆయన పార్టీ క్యాడర్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అనే మాట కనిపిస్తుంది. అండ్ రీసెంట్గానే జనసేన కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు అందరితో కూడా భేటీ అయ్యి ఈ యొక్క స్థానిక ఎన్నికలు పురస్కరించుకొని ఇప్పటివరకైతే మనం పనిచేసాము, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో మనము కృషి చేశాము. సో ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికలు ఏంటంటే ఖచ్చితంగా మనందరూ కూడా కలిసి గెలవాలి అని చెప్పేసి ఆ పట్టుదలతో పనిచేశాం. సో ఇప్పుడు స్థానిక ఎన్నికలకి ఏంటంటే ఇక్కడ కూటమి యొక్క ఒక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ కట్టుబాటులకి కట్టుబడి ఉంటూనే మన కోసం మనం కూడా పని చేసుకోవాలి. అండ్ గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా వెళ్ళి జనసేన పార్టీ ఎక్కడి వరకు విస్తరించింది, అందరూ కూడా నమ్ముతున్నారా లేదా అంటే ఈ విధంగా చాలా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు వాళ్ళకి అన్నీ కూడా చెప్పడం జరిగిద్దట. సో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ గురించి మాట్లాడడానికి, పార్టీ గురించి పనిచేయడానికి, పార్టీ గురించి చెప్పడానికి పనిచేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. సో మరి ఇక్కడ అంటే ఈ విధంగా చేస్తున్నారు కదా, మరి కూటమికి వాళ్ళ యొక్క కట్టుబాట్లకి వీళ్ళేమైనా దెబ్బతీస్తారేమో, ఇంకా కూటమి ప్రభుత్వాన్ని వదిలేస్తారేమో, ఈ విధంగా అసత్య ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి ముందుగానే ముంజాగ్రత్తతో చెప్పారన్నమాట. కూటమి యొక్క కట్టుబాట్లకు కానీ ఏమాత్రం కూడా అఘాతం కలిగించకుండా ఆ యొక్క కట్టుబాట్లకి మేము కట్టుబడి ఉంటూనే మా పార్టీ కోసం మేము కూడా పనిచేసుకుంటాము అని ఒక సిద్ధాంతం అన్నమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులకైనా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదటైనా ఇదే విధంగా ముందుకెళ్ళండి అండ్ కూటమి నుంచి బయటికి రండి, కూటమిని చెడగొట్టండి, ఈ విధంగా మేము చెప్పట్లేదు, అందులో ఉంటూనే మీ పార్టీ యొక్క క్యాడర్ని కూడా చూసుకోండి అనే మాట అయితే కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు స్టార్టింగ్ నుంచి కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక సపరేట్ రూట్లో వెళ్తున్నారనే మాట అయితే వినిపిస్తుంది. మరి చూద్దాం జనసేన పార్టీ ఎక్కడి వరకు వెళ్తుంది, అందరూ కూడా అదే విధంగా ఉంటారా లేదా అని.